ఇప్పుడు మీకు పదాలు ఈ జోన్స్లో ఎలా రాయాలి? ఇక్కడ మనము కొన్ని పదాలు తీసుకున్నాము. ఈ పదాలని మనము జోన్స్ రూపంలో రాయాలి. అప్పర్ జోను, మిడిల్ జోను, లోయర్ జోను, ఇవన్నీ మీకు తెలుసు. ఏ లెటరు ఏ జోన్లో రాయాలి, ఎలా రాయాలి అనేది ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. సరే, ప్రాక్టీస్ చేసే ముందు ముఖ్యమైన విషయం ఏంటంటే పెన్ పొజిషన్ ఎలా ఉండాలి, పేపర్ పొజిషన్ ఎలా ఉండాలి, హ్యాండ్ పొజిషన్ ఎలా ఉండాలి, చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే పెన్ పట్టుకునే విధానం తెలియక చెయ్యంత నొప్పి పుట్టేస్తుంది. అలా చెయ్యంత నొప్పి రావడం వలన చాలాసేపు ప్రాక్టీస్ చేయలేము అన్నమాట. చాలామంది స్టూడెంట్స్ అంటూ ఉంటారు, సార్ చాలా నొప్పిగా ఉంది, చెయ్యంత నొప్పిగా ఉంది అని అంటారు. ఎందుకంటే పెన్ పట్టుకునే విధానము తెలియకపోవడం వల్ల. ఇప్పుడు ఇక్కడ పెన్ ఉంది, ఇది నిబ్బు నుంచి 1.5 సెంటీమీటర్ పైన మాత్రమే పట్టుకోవాలి. అలా పట్టుకుంటేనే అది సరైన విధానం. కానీ ఎలా హోల్డ్ చేయాలి, ఎలా పట్టుకోవాలి పెన్ను అంటే ఈ బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలుని బేక్ చేసుకోవాలి. ఇలా పట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఈ పెన్ వచ్చేసి ఇక్కడ లాక్ అయిపోవాలి, ఇక్కడ తగులుకోవాలి. ఇలా పట్టుకొని అప్పుడు ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఆ విధంగా మనము ప్రాక్టీస్ చేస్తే చెయ్యి అనేది నొప్పి పుట్టదు. అలాగే మనం గట్టిగా బిగించేసామనుకోండి, చెయ్యంతా ఇలా పట్టుకుని బిగించేస్తే ఆటోమేటిక్గా చెయ్యంతా నొప్పి వచ్చేస్తుంది. అప్పుడు చాలాసేపు రాయలేరు అనమాట. అందుకే గట్టిగా పట్టుకోకూడదు పెన్నుని తేలికగా, అతి తేలికగా పట్టుకొని రాయాలి. ఎప్పుడైతే తేలికగా పట్టుకొని రాస్తామో మనం ఎంతసేపైనా రాయొచ్చు. అలాగే గట్టిగా ఇలా పట్టుకొని రాస్తే చెయ్యంతో నొప్పి పుట్టి చాలాసేపు రాయలేం. అలాగే పెన్ను కూడా ఇలా నిటారుగా ఇలా ఉంచకూడదు, కానీ ఇక్కడ చేతికి టచ్గా ఇక్కడ తాకాలి, ఇక్కడ లాక్ అయిపోవాలి, అప్పుడు మనము రాయగాలి. కాబట్టి ఇలా పెన్ పొజిషన్ కానీ, పేపర్ పొజిషన్ కానీ, హ్యాండ్ పొజిషన్ కానీ సరైన పద్ధతిలో ఉంటేనే మనము చాలాసేపు రాయగలుగుతాము. కాబట్టి ఈ పెన్ పొజిషను, ఈ హ్యాండ్ పొజిషను, పేపర్ పొజిషను చాలా ఇంపార్టెంట్. అవి దృష్టిలో పెట్టుకొని మీరు ఫాలో అవ్వాలి. కాబట్టి ఈ పెన్ పట్టుకునే విధానం ముఖ్యంగా మీకు తెలియాలి. కాబట్టి గట్టిగా నొక్కకూడదు, అతి తేలికగా పట్టుకోవాలి. అతి తేలికగా పట్టుకొని ప్రాక్టీస్ చేయండి. చేయి నొప్పి పుట్టింది అంటే పెన్ పట్టుకునే విధానంలో లోపం ఉంది అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ పొజిషన్ల గురించి మీకు చాలా అవసరము, అవి తెలుసుకోవాలి, మీరు ఫాలో కావాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి జోన్స్. మీకు ఆల్రెడీ తెలుసు జోన్స్ అంటే అప్పర్ జోను, మిడిల్ జోను, లోయర్ జోన్. జోన్స్లో వచ్చేసి అప్పర్ జోను, మిడిల్ జోను, లోయర్ జోన్ ఉంటుంది. కానీ ఇంగ్లీష్కి తెలుగుకి కొద్దిగా డిఫరెంట్. ఎందుకంటే అప్పర్ జోను, మిడిల్ జోను, లోయర్ జోన్ ఈక్వల్గా ఉంటుంది ఇంగ్లీష్లో. తెలుగులో వచ్చేసి అప్పర్ జోను, లోయర్ జోను ఈక్వల్గా ఉండి మిడిల్ జోను కొద్ది స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే అప్పర్ జోను 2 mm ఉంటే లోయర్ జోను 2 mm ఉంటుంది. కానీ మిడిల్ జోన్ వచ్చేసి 4 mm ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అంటే అప్పర్ జోను, లోయర్ జోన్ కలిపి అంత స్పేస్ ఉంటుంది మిడిల్ జోన్లో. ఆ విధానంలో మనము రాయాలి. కాబట్టి ఇక్కడ రాస్తాను చూడండి. ఒక ఉదాహరణ చూపిస్తాను. చూడండి, ఇట్లా ఈ విధంగా ఇది అప్పర్ జోన్, ఇది మిడిల్ జోన్, ఇది లోయర్ జోన్. అంటే ఇది 2 mm, ఇది కూడా 2 mm, ఇది వచ్చేసి 4 mm. అంటే ఇది ఎంత స్పేస్ ఉంటుందో మిడిల్ స్పేస్ కూడా అంత ఉండాలి తెలుగులో. కాబట్టి దీన్ని ఇక్కడ ఒక పదం రాస్తాం, ఎలా ఉంటుందో చూడండి.
ఓకే, ఇప్పుడు చూడండి కర్ర అనేది రాసాం. ఈ కా వచ్చేసి చూడండి తలకట్టు వచ్చేసి అప్పర్ జోన్లో ఉంది. దీని బాడీ వచ్చేసి మధ్య భాగము మిడిల్ జోన్లో ఉంది. అలాగే రా కూడా చూడండి తలకట్టు వచ్చేసి అప్పర్ జోన్లో ఉంది, మధ్య భాగం వచ్చేసి మిడిల్ జోన్లో ఉంది. అలాగే రావత్ వచ్చేసి మిడిల్ జోను అలాగే లోయర్ జోన్లో ఉంది. ఈ విధంగా మనము తెలుగు పదాలని ఈ విధంగా జోన్స్లో రాయాలి. ఇలా రాస్తేనే మనం బాగా ప్రాక్టీస్ చేస్తే అద్భుతంగా రాయగలుగుతాం. ఇప్పుడు ఈ పదాలని నేను 2 లైన్స్లో రాస్తాను చూడండి. ఇలా 2 లైన్స్ చేసుకున్నాము. ఇప్పుడు సొంత లాభము అనేది ఈ జోన్స్లో రాస్తాను. మీరు అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ప్రాక్టీస్ మనకు ముఖ్యం. ఇక్కడ అక్షరం షేప్ ఎలా ఉంది, దాన్ని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, అట్లా పరిశీలిస్తూ మనము ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఆ విధంగా మనము ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనము మిడిల్ జోన్లో ఎలా రాసామో చూడండి, అలాగే అప్పర్ జోన్లో ఎలా వచ్చాయో చూడండి. ఓకేనా? ఇలా అబ్జర్వేషన్ ఉండాలి. ఇప్పుడు దేశస్థులు ఇక్కడ దేశస్థులు రాసాం. ఇక్కడ లూ చూడండి, లూకి టాకి కొద్దిగా తేడా ఉంటుంది. అది ఎలాగంటే ఇక్కడ వచ్చే స్ట్రోకు ఆ లైన్కి దాదాపుగా వెళ్తుందన్నమాట. కానీ టా అనేది ఇంతవరకు ఆగిపోతుంది. దాన్ని పొడిగించాం, పొడిగిస్తే అది లూ అవుతుంది. ఓకేనా? దీనికి పొడిగించాం, లూకి స్ట్రోక్ అనేది పొడిగించాం, అలా పొడిగించడం వల్ల లూ అవుతుంది. అలాగే రాయాలి. టా అనేది ఈ నొక్కి ఇంతవరకే ఉందన్నమాట. కాబట్టి టా రాసేటప్పుడు లూ రాసేటప్పుడు కొద్ది జాగ్రత్తగా పరిశీలించాలి. నెక్స్ట్ ఇక్కడ దే రాసాం.
దే రాయడం వలన ఆ, ఎక్కడికి వెళ్ళిపోయింది? అది అప్పర్ జోన్లోకి వెళ్ళిపోయింది. దే, ఇది వచ్చేసి అప్పర్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఇది మధ్య భాగం వచ్చేసి మిడిల్ జోన్లో ఉంది. అంటే ఇవన్నీ అప్పర్ జోన్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ లోయర్ జోన్లో ఉన్నాయి. అలాగే సు, ఈ మధ్య భాగం అంతా మిడిల్ జోన్లో ఉంది. దీని తలకొట్టు వచ్చేసి అప్పర్ జోన్లో ఉంది. ఇది వచ్చేసి లోయర్ జోన్లో ఉంది. ఈ షా వచ్చేసి తలకొట్టు భాగము అప్పర్ జోన్లో ఉంది. ఇది వచ్చేసి మిడిల్లో ఉంది. ఈ విధంగా రాయాలి. అప్పుడు అదొక పదం. ఆ విధంగా మనము పదాలని ప్రాక్టీస్ చేయాలి. పదాలను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ విధంగా తలకట్లు కానీ ఒత్తులు కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేస్తే అవి అందంగా ఉంటాయి, అట్లా పరిశీలనతో మనము ఇట్లా పదాలను మనము ప్రాక్టీస్ చేయాలి. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తేనే అవి అందంగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మతములు ఉంది. ఇప్పుడు దీన్ని మనము లైన్స్లో ఎలా రాయాలి? దీన్ని మనము మా రాసాం. ఇప్పుడు ఇది వచ్చేసి మాకి ఈ తలకొట్టు వచ్చేసి అప్పర్ జోన్లో ఉంది. ఈ తలకొట్టు వచ్చేసి అప్పర్ జోన్లో ఉంది. మిగతా భాగం వచ్చేసి మధ్య భాగంలో ఉందన్నమాట. అది ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ తా లెటర్ రాస్తాం. తా రాసేసాం. చాలామంది తా అనే లెటరు ఇలా రాస్తూ ఉంటారు. తాను ఇలా రాస్తూ ఉంటారు. తా లెటరు ఇలా రాయకూడదు అన్నమాట. అక్కడ లైన్స్లో తా అనే లెటరు ఎలా ఉంది, ఏ షేప్లో ఉంది, అలా మనం రాస్తున్నామా? కాబట్టి ఆ విధంగా మనము ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించాలి. ఆ విధంగా అభ్యసించాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మాకు కొమ్మిస్తే ము, ఇప్పుడు చూడండి ఇక్కడ మా లెటరు రాసాము. దానికి తలకొట్టు వచ్చేసి అప్పర్ జోన్లో ఉంది. దానికి కొమ్ము ఇచ్చేసి మిడిల్ జోన్లో ఇచ్చామన్నమాట. ఈ విధంగా మనము పరిశీలనతోనే రాయాలి. నెక్స్ట్ వచ్చేసి లు. ఇదివల్ల మీకు చెప్పాను టా అనే లెటరు ఎలా రాయాలి, లు అనే లెటరు ఎలా రాయాలి అని. ఇప్పుడు సపోజ్గా టా లెటర్ ఇలా రాయకూడదు. ఎందుకంటే ఇలాంటి స్ట్రోక్ పైకి పొడిగించకూడదు అనమాట. కింది వరకే కట్ అయిపోవాలి. ఇలా ఉంటేనే టా. కానీ దీన్ని మాత్రము పైకి తీసుకెళ్ళకూడదు. అలా తీసుకెళ్తే అది తప్పు అవుతుంది అన్నమాట. కాబట్టి దాన్ని మనము ఇట్లా. కాబట్టి టాకు లూకి తేడా తెలియాలి. అది ఎలా రాయాలి, దాని షేప్ ఎలా ఉంది అది తెలుసుకొని అలా పరిశీలనతో మనము ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మాసము. ఇక్కడ వచ్చేసి మాకు దీర్ఘము రాస్తున్నాం చూడండి. ఇక్కడ మా అనే లెటరు రాసాం. ఎలా అంటే చూడండి, ఇక్కడ సర్కిల్ వచ్చేసి స్మాల్ సైజ్ సర్కిల్ ఉంది. దానికి కొమ్ములాగా ఇచ్చేసాము. అలాగే ఇంకొక కొమ్మునికి వచ్చేసి దాన్ని సమాంతరంగా ఇవ్వాలి. దానికి అప్పుడు దీర్ఘం ఇచ్చేయాలి. అప్పుడు మా అవుతుంది. ఇదివరలో మీకు చెప్పాను ప్రతి అక్షరము సున్నాలోంచే వస్తుంది అని. ఇప్పుడు సపోజ్ సున్నా ఇలా రాసాం. ఇందులోనే
ఆ లెటర్ కూడా ఉంది చూడండి. సింపుల్గా ఎలా వచ్చేసి చూడండి ఆ లెటర్. ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేయాలి. అందుకే మనము సున్నాలు కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే తెలుగు అక్షరాలు గుండ్రంగా రాయొచ్చు. తెలుగు అక్షరాలు చాలా గుండ్రంగా, చాలా స్పష్టంగా రాయొచ్చు. అందుకే ఇలా సున్నాలు చుట్టడము కూడా ప్రాక్టీస్ బాగా ఉండాలి. అలాగే ఈ అనే లెటర్ కూడా చూడండి. ఇలా అన్నాం. ఓకే, ఈ లెటర్ చూడండి, సర్కిల్లోనే ఈ ఎలా వచ్చేసింది. ఈ విధంగా ఏ అక్షరమైనా సున్నాలోంచే పుట్టుకు వచ్చింది. మనము అక్షరాలు గుండ్రంగా రాయాలంటే ఇలాంటి సున్నాలను కూడా మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా ఏదైతే తీసుకున్నా లా చూడండి. ఓకే, లా వచ్చేసింది. అంటే ఈ విధంగా మనము సున్నాలతో కూడా మనము ఇలా రాయొచ్చు అన్నమాట. ఎందుకు ఇలా ఉదాహరణగా చెప్తున్నాము? ప్రతి తెలుగు అక్షరము సున్నాలోంచే వచ్చింది. అందుకనే ఈ సున్నాలని మనము బాగా ప్రాక్టీస్ చేస్తే తెలుగు అక్షరాలని చాలా గుండ్రంగా రాయొచ్చు. ఇలాగే ఒక సున్నాలాగా చుట్టి మళ్ళీ ఏ కూడా రాస్తా చూడండి. ఓకే, ఇది ఒక సున్నా. చూడండి ఏ, అది దీన్ని ఐగా కూడా రాయొచ్చు. ఐ అంటే ఇక్కడ చెప్పేది ఉదాహరణ ఏంటంటే సర్కిళ్ళు అలా ప్రాక్టీస్ చేస్తే కూడా మనం అక్షరాలని చాలా గుండ్రంగా రాయొచ్చు అని చెప్తున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మా రాసాము చూడండి. ఇలా సర్కిల్ చేస్తే చూడండి, సర్కిల్లోనే ఇది కూడా ఒక సర్కిలే, ఇది సర్కిలే, ఇది కూడా సర్కిలే. ఓకేనా? ఇట్లా మనము కొన్ని టెక్నిక్స్ ఇలా పాటిస్తే మనము తెలుగుని చాలా అందంగా రాయొచ్చు, చాలా అద్భుతంగా రాయొచ్చు, చాలా స్పష్టంగా రాయొచ్చు. ఇలా ప్రాక్టీస్ చేస్తే మనం ఎగ్జామ్స్ పేపర్స్లో అందంగా రాస్తే పేపర్లు దిద్దే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడు మనకు మార్కులు కూడా ఎక్కువ వేసే అవకాశము ఉంటుంది. కాబట్టి ఇలాంటి టెక్నిక్స్ని మీరు పాటిస్తూ ప్రాక్టీస్ చేస్తూ అనుసరిస్తే చాలు అన్నమాట. అద్భుతంగా చాలా అందంగా అందమైన చేతి రాతను మీరు సొంతం చేసుకోవచ్చు ఇలాంటి టెక్నిక్ రూపంలో. ఓకేనా? ఇట్లా ఏ సర్కిల్ అయినా అంటే ఏ సున్నా అయినా అందులోంచి మనము లెటర్ రాయొచ్చు. ఇప్పుడు వచ్చేసి మాసము అనేది రాస్తాం. మా దీర్ఘం రాసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి సా రాస్తాం. సా రాసేసాం. చాలామంది ఈ సా అనే లెటర్ కూడా ఎలా రాస్తారంటే ఇలా అనేసి ఇలా తలకొట్టిస్తుంటారు, మరికొందరు వచ్చేసి ఇలా ఇస్తుంటారు. ఓకేనా? ఇలా రాయడము సరైన పద్ధతి కాదు. అక్కడ లెటర్ ఎలా ఉంది, అక్కడ షేప్, దాని ఆకారం ఎలా ఉంది, మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఒక దృష్టితో మనము పరిశీలనతో అభ్యసించాలి. అప్పుడే మనము ఆ లెటర్ని అందంగా రాయగలుగుతాం, ఆ అక్షరము అందంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చిన్న సున్నా పెట్టి దాన్ని మనము చూడండి, ఇక్కడ వచ్చేసి కొమ్ము ఎంత సైజులో వస్తుందో దాని పక్కన కొమ్ము కూడా అంత సైజులోనే రావాలి. తర్వాత వచ్చే కొమ్ము కూడా అంత సైజులోనే రావాలి. ముందు వచ్చింది ఎంత సైజులో ఉందో
తర్వాత వచ్చేది కూడా అంత సైజులో రావాలి, తర్వాత వచ్చే కొమ్ము కూడా అంత సైజులోనే రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడే మనము రాసే రాత అద్భుతంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనము రాయాలి. నెక్స్ట్ వచ్చేసి పక్షము రాస్తాం. ఇప్పుడు ఇక్కడ పా అనే లెటరు రాద్దాం. ఓకే, పా రాసాం. ఇక్కడ మీరు పరిశీలించాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి స్మాల్ సైజ్ సర్కిల్తో మనం కొన్ని లెటర్స్ సృష్టించాం. ఏ, ఏ, ఐ, ప, ఫ, స, హ, వ, మ, ఇలా ఒకసారి మీరు చూడండి, గుర్తుకు తెచ్చుకోండి. అలాగే పెద్ద సున్నాతో ఎలాంటి అక్షరాలు వచ్చాయి, ఇలాంటి మీకు స్ట్రోక్స్ చెప్పాను. ఆ స్ట్రోక్స్తో మనము కొన్ని అక్షరాలని సృష్టించాం. బేసిక్ ఎలిమెంట్స్ తీసుకొని స్ట్రోక్స్ సృష్టించాము. ఆ 6 స్ట్రోక్స్తో 6 అక్షరాలను కూడా మనము సృష్టించాము. 6 అక్షరాలతో మనం అచ్చులు రాసాము, హల్లులు కూడా రాసాము. కాబట్టి ఇట్లా స్టెప్ బై స్టెప్గా అభ్యసిస్తూ వస్తే ఇలా పదాలు కానీ అద్భుతంగా మీరు అందంగా రాయగలుగుతారు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి పక్షము. ఇలా రాయాలి. ఈ విధంగా మనము పదాలు రాయాలి. ఇట్లా ఏ పదమైనా జోన్స్లో ఫస్ట్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే ఇలా జోన్స్లో మనం బాగా ప్రాక్టీస్ చేస్తామో, ఇలా జోన్స్ లేకుండా కూడా మనము అద్భుతంగా రాయగలుగుతాం. ఎప్పుడైతే ఇట్లా జోన్స్ లేకుండా మనం రాస్తామో, ఎగ్జామ్స్లో కూడా మనము అద్భుతంగా అందంగా రాయగలుగుతాం. అందుకే మీరు చేతి రాత పుస్తకం తీసుకున్నప్పుడు, ఇలాంటి పదాలు రాస్తున్నప్పుడు పరిశీలనతో అభ్యసించాలి. అది నెక్స్ట్ ఇంకొక పదం కూడా రాద్దాం. ఇప్పుడు ఈ పదాలు రాసాము, మరికొన్ని పదాలు కూడా మనము రాయొచ్చు. ఇప్పుడు ధరలు. రాసాం. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు ఈ ధా అని వచ్చేసి తలకొట్టు ఎక్కడ ఉంది? అప్పర్ జోన్లో ఉంది. దీనికి నిలువు గీత వచ్చేసి కింద వచ్చింది. అలాగే కొన్ని కొన్ని అక్షరాలకు కూడా నిలువు గీతలు వస్తాయి. ఒత్తు చాకి, అలాగే ఒత్తు కాకి, ఇవన్నీ చూడండి. అలాగే హల్లులో కూడా కొన్ని అక్షరాలు అప్పర్ జోన్లో వస్తాయి, మిడిల్ జోన్లో వస్తాయి, లోయర్ జోన్లో కూడా వస్తాయి. సపోజ్ వచ్చేసి ఒత్తు ఫా చూడండి. ఒత్తు ఫా, ఇది తలకొట్టు వచ్చేసి అప్పర్ జోన్లో ఉంది, దీని మధ్య భాగం వచ్చేసి మిడిల్ జోన్లో ఉంది, దీని నిలువు గీత వచ్చేసి లోయర్ జోన్లో ఉంది. ఇట్లా కొన్ని హల్లులు కూడా అప్పర్ జోన్లో వస్తున్నాయి, మిడిల్ జోన్లో వస్తున్నాయి, అలాగే లోయర్ జోన్లో కూడా వస్తున్నాయి. గుర్తుపెట్టుకున్నాం. అందుకే ఇక్కడ చూడండి ధా వచ్చింది, ఇది అప్పర్ జోన్లో ఉంది, ఈ మధ్య భాగం వచ్చేసి మిడిల్ జోన్లో ఉంది, దీని నిలువు గీత వచ్చేసి లోయర్ జోన్లో ఉంది. అంటే ఒత్తులు రాకపోయినా, గుణింతాలు రాకపోయినా, హల్లులు, కొన్ని హల్లులు అప్పర్ జోన్లోను, మిడిల్ జోన్లోను, లోయర్ జోన్లో కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా గుర్తించండి. అలాగే ఇదివల్ల మీకు టా గురించి
లు గురించి కూడా తేడా అనేది మీకు చెప్పాను. అలాగే రా వచ్చేసి దీనికి తలకట్టు పై భాగం ఇవ్వడం వలన మధ్య భాగము మిడిల్ జోన్లో ఉంది. అంటే అప్పర్ జోన్లో తలకట్టు భాగం ఉంది, మిడిల్ జోన్లో మధ్య భాగం ఉంది. నెక్స్ట్ పుస్తకము రాస్తాం. చూడండి, దీని కొమ్ము ఎలా వచ్చిందో చూడండి. కానీ మామూలుగా ఇప్పుడు మా రాద్దాం. దీనికి కొమ్ము ఎక్కడొచ్చింది? దాని పక్క వైపే వచ్చింది, అంటే మిడిల్ జోన్లోనే వచ్చింది. కానీ ఈ లెటర్కి వచ్చేసి కొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా తీసుకొని, అంటే లోయర్ జోన్లో కూడా టచ్ అయింది, లోయర్ జోన్లో కూడా అలాగే మిడిల్ జోన్లో కూడా వచ్చింది. అంటే ఇట్లా కొన్ని కొమ్ములు కూడా ఈ విధంగా వచ్చే అవకాశము ఉంది. కాబట్టి కొమ్ము వచ్చేసి మిడిల్ జోన్లోనే కాకుండా లోయర్ జోన్లో కూడా టచ్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. ఇక్కడ కూడా వస్తుంది, అది విషయం. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ కొమ్ము, ఇక్కడ కొమ్ము. ఇక్కడ కొమ్ము వచ్చేసి చిన్నదిగా వచ్చింది, ఇక్కడ మాత్రము పెద్దదిగా వచ్చింది. ఇట్లా కొన్ని తేడాలు ఉంటాయి. అందుకని అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని అభ్యసించాలి. కాబట్టి ఇప్పుడు సాకి తావు తీస్తే స్థ, ఇది తలకొట్ట వచ్చేసి అప్పర్ జోన్లో ఉంది, తావత్ వచ్చేసి లోయర్ జోన్లో ఉంది, ఈ కా వచ్చేసి మిడిల్ జోన్లో ఉంది, తలకొట్ట వచ్చేసి అప్పర్ జోన్లో ఉంది. ఇది వచ్చేసి దీని కొమ్ము కూడా వచ్చేసి మిడిల్ జోన్లో ఉంది, తలకొట్టు మాత్రమే అప్పర్ జోన్లో ఉంది. ఈ విధంగా పదాలని పరిశీలిస్తూ రాయాలి. నెక్స్ట్ సరే, ఓకే. ఇప్పుడు ఎంత అయింది? అవును, కంటి సరిపోయినావునే. ఆఫ్ చేసి చేస్తామా? ఓకే. ఇప్పుడు వచ్చేసి ఇంకొక పదము రాద్దాం. ఇలా ఏ పదమైనా మనము తీసుకొని రాయొచ్చు అన్నమాట. ఇప్పుడు చాకు దీర్ఘం ఇస్తే చా అయింది, ఇక్కడ రా ఇచ్చాం. ఇక్కడ దీర్ఘం కూడా మామూలుగానే మధ్య భాగంలోకి వచ్చేసింది, కానీ కొన్ని మాత్రము పై భాగంలో వస్తాయి. ఇప్పుడు రీ కూడా చూడండి, ఇలా కొద్దిగా మిడిల్ జోన్లోకి రావచ్చు. ఓకేనా? అలాగే ఈ విధంగా కొన్నిటిని ఇట్లా పరిశీలించాలి. రీ దానికి గుడి, అంటే రాకు గుడి ఇస్తే ఆ రీ ఎలా ఉంది. కొన్ని గుళ్ళు వచ్చేసి ఎలా ఉంటాయి చూడండి, గీ రాస్తాం. ఓకే, దానికి గుడి వచ్చేసి పైకి పోయింది. ఇట్లా ఇట్లా కొద్దిగా అయినా మనము పొడిగించుకోవచ్చు, కొంచెం అట్లా పొడిగించుకోవచ్చు. కానీ చాలామంది రీ అనేది మళ్ళా ఇలా టూ మచ్గా ఇలా రాస్తుంటారు. రీ ఇలా రాయడం సరైన పద్ధతి కాదు మళ్ళీ. ఓకేనా? గీ కూడా వచ్చేసి ఇలా చుడుతూ ఉంటారు. ఇట్లా గుడి కూడా ఇలా ఇవ్వకూడదు. చూడు, అలా చూడడానికి అసహ్యంగా ఉంది. చాలామంది ఇట్లా డెకరేషన్గా చేస్తుంటారు, ఇట్లా డెకరేట్ చేస్తూ ఉంటారు. ఇలా మంచి పద్ధతి కాదనమాట. ఒక అక్షరము ఏ పద్ధతిలో రాస్తే అది అందంగా ఉంటుంది. కాబట్టి అదే పద్ధతిలోని మనము
రాయాలి. ఓకేనా? చాలామంది రీ వచ్చేసి ఇలా రాస్తారు, మరికొందరు వచ్చేసి రీను ఇలా తీసుకొని ఇలా ఇస్తుంటారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. ఇలా పదంలో ఇలా ఉపయోగించుకోరు. కాబట్టి మీరు ఇట్లా గుడి రాసేటప్పుడు కూడా కొన్ని అక్షరాలకి ఎలా ఇచ్చారు, ఎలా ఉంది. అలాగే గుడి రాసేటప్పుడు కూడా కొన్ని అక్షరాలకి చెయ్యి ఎత్తి రాస్తాం, కొన్నిటికి చెయ్యి ఎత్తకుండా రాసేస్తాం. ఇప్పుడు చి అనుకోండి, సపోజు ఇది చెయ్యి ఎత్తకుండా రాసేసాం. ఓకేనా? అలాగే కా అనుకోండి, అలానే ఇలా రాసేసాం. అంటే కొన్ని ఈ విధంగా గుణింతాలు రాసేటప్పుడు కూడా కొన్ని గుణింతాలు రాసేటప్పుడు అంటే గుడిది ఇట్లా ఒక సపోజు గుడి అనుకోండి, ఇట్లా కొన్ని అక్షరాలకు మాత్రము చెయ్యి పైకెత్తి రాయాలి, చెయ్యి ఎత్తకుండా కూడా రాయొచ్చు. అలాగే ఇప్పుడు తలకొట్టు అనేది కూడా చూడండి. ఇప్పుడు రా లెటర్ ఇప్పుడు వచ్చేసి కా ఉందనుకోండి, కా దీనికి మనం చెయ్యి ఎత్తి ఇలా ఇవ్వాల్సిందే తలకొట్టు. అలాగే వా అనుకోండి, చెయ్యి ఎత్తకుండా ఇలా రాయొచ్చు, చెయ్యి ఎత్తకుండా రాయొచ్చు. కానీ రాసే విధానము అందంగా ఉండాలి. అలా అని మనం దీన్ని అలా రాసామనుకో వా ఒత్తు అయిపోతుంది. కాబట్టి ఈ తలకట్టును ఎలా ఇవ్వాలి, ఎలా రాస్తే అందగిస్తుందో అవన్నీ మనము తెలుసుకొని ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ చేతి రాత పుస్తకంలో ఆ తలకట్లు ఎలా ఉన్నాయి, దీర్ఘాలు ఎలా ఉన్నాయి, గుడి ఎలా ఉంది, ఇవన్నీ పరిశీలనతో పదాలను రాయాలి. ఆ విధంగా మీరు పదాలను అక్కడ ఎలా ఉన్నాయో అదే విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు అందంగా రాయగలుగుతారు. ప్రాక్టీస్ 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 చాలా ముఖ్యం. ప్రాక్టీస్ లేనిదే మనము నేర్చుకోలేము అన్నమాట. ఎప్పుడైతే ప్రాక్టీస్ బాగా ఉంటుందో మనం రాసే అక్షరాలు చాలా అందంగా ఉంటాయి. ఆ విధంగా మనము ప్రాక్టీస్ చేయాలి ఈ పదాలను.